బస్సు యాత్రగా తిరుగుతున్నాడు కదా, బయటనే తిరుగుతూ ఉన్నాడు. మరి అక్కడ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాయా, బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తాడేమో అనేటువంటి విషయంలో? అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడనే లేదు తెలంగాణలో. అందుకే ఏదో కనబడాలి, ఏదో స్టంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇటువంటి ఒక డ్రామాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడుతుర్రు. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు మేము అమలు చేసినాము. మిగతా కూడా 100% మేము చేసి తీరుతామని మా మాటకి మేము కట్టుబడి ఉన్నాము. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పారు ముఖ్యమంత్రి కాకముందు. అయినాక నేను ఎక్కడ చెప్పినా అసెంబ్లీ సాక్షిగానే మాట మార్చాడు. అటువంటి మాటలు మార్చే ప్రభుత్వం కాదు ఇది, ప్రజల ప్రభుత్వము. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతాము. ఆగస్టు 15 లోపల 100% రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తీరుతామని మా ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చారు. 100% ఆ మాటకి కట్టుబడి ఉంటాం. ఇది మే 13వ తారీఖు వరకే ఈ వేడి కొనసాగుతుందా, లేదు అంటే మీరు ఇటు ఇంప్లిమెంటేషన్ చేసే వరకు, లేదు అంటే వాళ్ళు ఈ యొక్క రాజీనామాను ఆమోదించే వరకు, లేకపోతే ఈ ప్రజల సమస్యలపైన కొట్లాడే వరకు? ఎందుకంటే ప్రజలలో ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది. ఈ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ నాయకులు వస్తారన్నట్టు, అధికార పక్షమైన ప్రతిపక్షమైన మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తారని ఏం షూరిటీ ఇవ్వబోతున్నారు? ఇప్పుడు అది గత ప్రభుత్వం ఉన్నప్పుడు గడిలేక పరిపాలించి నాయకులు ప్రజలకి అందుబాటులో లేకుండే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రగతి భవన్ని ఏదైతే ముళ్ళ కంచెలు బద్దలు కొట్టి ప్రజాభవన్ అని చెప్పి మార్చి మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ అధికారులందరూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తున్నాం. ఇది ప్రజా పరిపాలన. అండ్ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీని అమలు చేయడంలో మేము చిత్తశుద్ధితో ఉన్నాము. ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ కావాలని తెలంగాణ ప్రతి తల్లి కలగన్నదో, ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో, ఆ కళలు సాకారం చేస్తామని చెప్పి సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కేంద్ర రాష్ట్ర నాయకత్వంలో ఏవైతే హామీలు ఇచ్చినామో ప్రతి హామీని కూడా అమలు చేస్తాం. ఆ ప్రతి వాగ్దానాన్ని కూడా మేము కట్టుబడి ఉన్నాము. తెలంగాణ ఏ రకంగా మనం తెలంగాణ ఉండాలనుకున్నామో ఆ రకంగా తెలంగాణని తీర్చిదిద్దే ఒక బాధ్యత కూడా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రాజీనామాకు మీరు కూడా సిద్ధపడతారా? ఒకవేళ హరీష్ రావు ఈ యొక్క రాజీనామాకు సిద్ధపడి ముందరికి వచ్చినటువంటి సందర్భంలో ఎమ్మెల్సీకి రాజీనామాకు మీరు కూడా సిద్ధపడతారా? ఆగస్టు 15 లోపల మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే 100% రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15 లోపల చేయకపోతే నేను రాజీనామాకి సిద్ధము. హరీష్ రావు గారు వస్తే డైరెక్ట్ సవాల్ విసురుతున్నారు, రండి స్పీకర్ ఫార్మాట్లో నా రాజీనామా నేను శాసన మండలి చైర్మన్ గారికి నేను సమర్పిస్తా. మీరు అసెంబ్లీ స్పీకర్ గారికి కూడా ఏదైతే ఆగస్టు 15 లోపల రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అయితే నేను కూడా చేసి తీరుతాను, మీరు కూడా స్పీకర్ గారికి సమర్పించండి. నేను కట్టుబడి ఉన్నాను మాట పైన.